హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నానండి మా పిల్లల కోసం. పిల్లలిద్దరికి 8 మంత్ వచ్చింది, పెట్టచ్చని డాక్టర్ చెప్పారు. వీటిని ఉడకబెట్టి పిల్లలకి ఎలా పెట్టాలో చూపిస్తాను. మీకు తెలియదని కాదు, నేను పెడుతున్నాను, అలాగే మీకు చూపిస్తున్నాను అనమాట. చిన్న మినీ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇలా కుక్కర్లో వాటర్ పోసుకొని దానిలో వేసి ఉడకబెట్టుకోవాలండి. 3 ఉడకబెడుతున్నాను ఏంటో అనుకుంటున్నారా? పిల్లలతో పాటు మేము తినొచ్చని ఉడకబెడుతున్నాను. మామూలుగా పెద్దవాళ్ళకి అయితే ఇందులో ఉప్పు వేసి ఉడకబెడదామండి. ఇది పిల్లల కోసం కదా, నేను దీనిలో ఉప్పు వేయట్లేదు. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టి ఉడికించేసుకుందాం. చిలకడ దుంపలు చక్కగా ఉడికిపోయినాయండి. వీటిలో ఇప్పుడు వాటర్ తీసేసుకొని వీటిని చేసుకుందాం. వీటిపైన బాగా ఉడికిపోయింది కదా, ఇలా అంటే తోలు వచ్చేస్తుంది. ఇప్పుడు కాలుతుందండి. కొద్దిగా ఆరనిచ్చి ఇలా మొత్తం తోలు తీసేసి వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి పిల్లలకు పెట్టడానికి. ఇలా ఒలుసుకున్న దుంపని మామూలు ఇట్లా స్మాష్ చేసి పెడితే మా పిల్లలు అంత ఇష్టంగా నోరు తెరవట్లేదండి. అందుకని దాన్ని కొంచెం బాగా మెత్తగా చేసి లైట్గా వేడి నీళ్ళు కలిపి సిర్లాక్ లాగా చేస్తారనమాట. చిలకడ దుంపని బాగా ఉడికిపోయింది కదండి, పైన తోలు తీసేసి దీన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసేసి పిల్లలకు పెట్టుకోవచ్చు. అయినా చిలకడ దుంప కొంచెం అలాగే తినాలంటే కొంచెం నోటి చుట్టుకుపోయినట్టు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఉడకబెట్టి చిలకడ దుంప నాకే నచ్చదండి. చాలా మంచిదని తెలుసు, కానీ నాకు తినడం ఇష్టం ఉండదు. నేను పచ్చి దుంపను కడిగేసుకొని తోలు తీసేసి తింటాను, కానీ దాన్ని ఉడకబెట్టి మాత్రం తిన్నాను అనమాట. పిల్లలకి ఇలా మెత్తగా చేసేసి స్పూన్తో పెట్టేయచ్చు. ఇట్లా అయితే పిల్లలు ఇష్టపడుతున్నారండి. ఈ చిలకడ దుంప పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. ఐరన్ రిచ్ ఫుడ్ కూడా, అందుకని కంపల్సరీగా పిల్లలకి ఇది కూడా పెడుతూ ఉండాలి. ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు పిల్లలకు మనం పెట్టడానికి, వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది. దీన్ని చేత్తో మెత్తగా చేశాను అనుకుంటారేమో, స్పూన్తో చేయొచ్చు కదా అని కామెంట్స్ పెడతారేమోనండి. స్పూన్తో చేయడం కన్నా మన చేత్తో పిసకడం వల్ల ఎక్కడన్నా గడ్డల్లాగా ఉంటే మనకు తెలుస్తుంది. పిల్లలకి నోట్లోకి వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. ముందు జాగ్రత్తగా చెయ్యి నీట్గా కడిగేసుకుని మనం చేత్తో పిసికినా ఏమీ కాదండి. ఇంతేనండి. చిలకడ దుంపతో పిల్లలకి చిన్నగా ఇలా తయారు చేసి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.